బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అవసరమైనప్పుడు తన కొడుకు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు. తొలిసారి కర్నూలులో ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు తల్లితో కలిసి పర్యటించారు రాజారెడ్డి కూడా మెడలో కండువా వేసుకొని పర్యటన ముగిసే వరకు ఉన్నారు. రైతుల సమక్షంలోనే కుమారుడి రాజకీయ పరిచయం చేయాలనే వ్యూహంలో భాగంగానే కర్నూలు మార్కెట్ను వేదికగా చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. నిన్న హైదరాబాద్ నుంచి కర్నూలు బయలుదేరే ముందు కూడా రాజారెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాగానే అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో అమ్మమ్మ కూడా రాజకీయ రంగ ప్రవేశానికి ఆశీర్వాదాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కుటుంబ కార్యక్రమాల్లో తప్ప రాజకీయ కార్యక్రమాల్లో ఆయన కనిపించలేదు. తొలిసారిగా కర్నూలు మార్కెట్ యార్డులో తల్లి షర్మిలతో కలిసి రైతులను పరామర్శించడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. రాజారెడ్డి రాకతో రాజకీయాలు మారనున్నాయి. మేనమామకు పోటీగా రాజారెడ్డిని బరిలో దిగుతున్నట్లు సమాచారం. అయితే త్వరలో ఢిల్లీకి కూడా పయనం కానున్నట్లుగా అర్థమవుతోంది. వైఎస్ షర్మిల అనిల్ కుమార్ల కొడుకు వైఎస్ రాజారెడ్డి. ఆయన 1996లో జన్మించారు. హైదరాబాద్లోని ఓక్లోడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేసి ప్రస్తుతం అక్కడే సొంతంగా వ్యాపారాలు చూసుకుంటున్నారు. రాజారెడ్డి 2 వారాల్లో అమెరికాకు వెళ్లి అక్కడ వ్యాపార వ్యవహారాలు చక్కదిద్దుకుని తిరిగి వస్తారు. అనంతరం రాజారెడ్డితో కలిసి వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమవుతారు. రైట్, మొత్తానికి రాజారెడ్డి ఎంట్రీతో ఒకవైపు రాజకీయాలు హీటెక్కుతున్నాయని చెప్పొచ్చు. ఏపీ రాజకీయాలు అవసరం ఉన్నప్పుడు తన కొడుకు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తారని ఒకప్పుడు వైఎస్ షర్మిల ప్రకటించారు ఈ మధ్య. సో ప్రజెంట్ తొలిసారి కర్నూలులో ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు తల్లితో కలిసి పర్యటించడం జరిగింది. రాజారెడ్డి కూడా చూస్తున్నాం మనం స్క్రీన్ మీద, మెడలో కండువా వేసుకొని మరి పర్యటన ముగిసే వరకు ఉన్నారు. కండువా కప్పుకొని ఉన్నారు. సో రైతుల సమక్షంలోనే కుమారుడి రాజకీయ పరిచయం చేయాలనే భాగంగానే కర్నూలు మార్కెట్ను వేదికగా చేసుకున్నారని ఒకవైపు విశ్లేషకులు కూడా చెప్తున్నారు. నిన్న హైదరాబాద్ నుంచి కర్నూలు బయలుదేరే ముందు కూడా ఇటు వాళ్ళ అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడంతో రాజకీయాల్లో మరింత ఉత్కంఠ పెరుగుతోందనే అర్థమవుతోంది. ఎందుకంటే వైఎస్ విజయమ్మ కూడా ఆశీర్వాదం ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తోంది క్లియర్ కట్గా, స్పష్టంగా. సో ప్రజెంట్ అయితే రాజారెడ్డి ఎంట్రీతో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, రాజారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వారసత్వ రాజకీయాలకి మరొకసారి కేంద్రం కాబోతోంది అమరావతి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్, కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నుంచి మొదలు పెట్టుకుంటే వారి కుమారులు రాజకీయంగా అరగబెట్టడం చేశారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా ప్రస్తుతం యాక్టివ్ అయిన పరిస్థితి. కేటీఆర్, అటు తెలంగాణలో కేటీఆర్ కావచ్చు, రాజశేఖర్ కుమారుడు జగన్ కావచ్చు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిలారెడ్డి కుమారుడు రాజారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. అవసరమైతే తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడంటూ నిన్న కర్నూలు ఉల్లి రైతుల వేదికగా ఆమె ప్రకటన చేశారు. ఆమె ప్రకటన చేసిన గంటల్లోనే ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా సంబరాలు నమ్మరాండి అన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజారెడ్డి పేరు పెట్టుకోవడం, అలాగే రాజశేఖర రెడ్డి మనవడుగా, ఇటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మేనల్లుడుగా చరిష్మా గల నాయకుడు. ఖచ్చితంగా ఆయన్ని గనక చూసినట్లయితే రాజశేఖర రెడ్డి పోలికలతో పాటు మేనమామ పోలికలు ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన కీలకమైన పాత్ర పోషిస్తారని చెప్పి కూడా కార్యకర్తలు, నేతలు బలంగా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన అమెరికాలో కొన్ని వ్యాపారాలు స్వయంగా నిర్వహిస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం ఆయన వివాహం చేసుకున్న అమెరికాలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తాం. దానిలో భాగంగానే త్వరలో రానున్న వారం 10 రోజుల్లోనే ఆయన అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళి అక్కడ సంబంధించిన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి ఆయన సతీమణితో పాటు మరికొంతమందికి ఈ బాధ్యతలు అప్పచెప్పి ఆయన తిరిగి ఆంధ్రప్రదేశ్కి వస్తారు. వచ్చిన తర్వాత తల్లి షర్మిల నేతృత్వంలో కూడా ఆయన ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా కావచ్చు, మల్లికార్జున ఖార్గే లాంటి కీలక
కీలకమైన నేతల ఆశీస్సులు తీసుకొని సమీప భవిష్యత్తులోనే రాజారెడ్డికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తల్లి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న నేపథ్యంలో వారి కుమారుడికి ఏ రకమైన బాధ్యతలు అప్పగిస్తారు? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో సాధారణమైన ఎన్నికలకు సంబంధించి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. సో ఈ 4 సంవత్సరాల టైం ఉన్న నేపథ్యంలోనే రాజకీయంగా పూర్తి స్థాయిలో రాజారెడ్డిని తయారు చేయాలనే ఉద్దేశంతో షర్మిల ఉన్నట్టు తెలుస్తాం. దానిలో భాగంగానే ఇక ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక పోరాటాలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, నిరసనలు కావచ్చు, రాజకీయంగా అన్ని రకాలుగా సిద్ధం చేయాలని చెప్పి తల్లి షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తాం. ఇప్పటికే అమ్మమ్మ విజయమ్మ పూర్తి స్థాయిలో ఆశీస్సులు, అండదండలు ఒకవైపు అందిస్తుంది, మరొక వైపు తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో ధైర్యాన్ని, భరోసాని కల్పిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాజారెడ్డి కీలకమైన పాత్ర పోషిస్తారని చెప్పి భావిస్తున్నారు. మరి చూడాలి రాజారెడ్డి ఏ మేరకు సక్సెస్ అవుతారు. 2029లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్న తరుణానికి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుంది, ఏ మేరకు ప్రభావితం చేస్తారు, రాజారెడ్డి చరిష్మా ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పనిచేయబోతుంది అనే దానికి సంబంధించి 29లో పూర్తి క్లారిటీ వస్తుంది. కానీ ప్రస్తుతానికి సంబంధించి మాత్రం ఆయన రాజకీయ రంగ ప్రవేశం దాదాపుగా ఫిక్స్ అయింది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ కావచ్చు, ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖార్గేని కలిసి వారి ఆశీస్సులు తీసుకొని కీలకమైన బాధ్యత స్వీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. సౌమ్య అయితే శివ, ఏదైతే మనం చూస్తున్నాం ఇప్పుడు రాజారెడ్డి ఎంట్రీతో అక్కడ అనూహ్య స్పందన అయితే కనిపిస్తూ ఉంది మార్కెట్ యార్డ్లో కావచ్చు, ఇటు పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి ఇదంతా చూసిన తర్వాత విశ్లేషకులు ఏం చెప్తూ ఉన్నారు రాజారెడ్డి రంగప్రవేశానికి సంబంధించి? ఖచ్చితంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కూడా రాజారెడ్డికి పేరుంటున్న పరిస్థితి. వాస్తవానికి మనం చూసుకుంటున్నట్లయితే ప్రస్తుతం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుమారుడు అనే చెప్పుకోవడానికంటే కూడా రాజారెడ్డి మనవడుగానే ఆయన్ని ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు కావచ్చు, కడప ప్రజలు కానీ ఆయన ఎక్కువగా ఐడెంటిఫికేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో తరచూ ప్రతిపక్షాలు, అధికార పక్షాల విమర్శల సమయంలో కూడా జగన్ని రాజారెడ్డితో పోల్చున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రాయలసీమ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కూడా ముఖ్యంగా రాజశేఖర తండ్రి రాజారెడ్డి పాత్ర కొంత ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే పేరుని షర్మిల తన కుమారుడికి పెట్టి కాబట్టి ఖచ్చితంగా ఆ టైటిల్, ప్రస్తుతం రాజారెడ్డి అనే టైటిల్ ఖచ్చితంగా షర్మిలాకి ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని కొంత దెబ్బతీయడానికి కూడా ఈ ఎక్కువగా పేరు ఉపయోగపడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓటు బ్యాంకు కావచ్చు, సామాజిక వర్గ సమీకరణాలు కావచ్చు, నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీరంతా కూడా గతంలో రాజశేఖర రెడ్డికి అనుకూలంగా ఆయనతో నడిచిన వాళ్ళు, అలాగే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన కీలకమైన వ్యక్తులు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కనుమరుగయ్యి ఆ పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ జగన్ వెంట, మెజార్టీ నేతలు జగన్ వెంట నడిచారు. సో ప్రస్తుతం వారందరినీ కూడా తిరిగి రీబ్యాక్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తూ ఉంది. దానితో పాటు షర్మిలతో పాటు మరొకరు చరిష్మా ఉన్న లీడర్ కావాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. సో ఆలోచనకు అనుగుణంగానే మరొక కీలకమైన నేతని, అదే కుటుంబానికి సంబంధించిన మరొక కీలకమైన నేతని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రమోట్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. సో దానిలో భాగంగానే రాజారెడ్డిని తెర మీదకు తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆయన ఏ రకంగా రాజకీయాల్లో ప్రభావితం చేయగలరు అనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ప్రభావితం చేస్తారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, రాజశేఖర రెడ్డి సన్నిహితులు కావచ్చు, లేకపోతే రాయలసీమ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగిన వ్యక్తులు అయితే మాత్రం ఖచ్చితంగా రాజారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రకమైన ప్రభావితం చేసినా, ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లా రాజకీయాల్లో మాత్రం ఆయన ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి కూడా శ్రేణులు అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సౌమ్య, అయితే శివ, ఇప్పుడు చూస్తుంటే కనుక రాజారెడ్డి ఎంట్రీతో ఒకవైపు అంటే బిజినెస్ ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు, అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి, మరి ఇక్కడికి వచ్చి ఇంత రాజకీయ వేడిని తట్టుకోగలుగుతారా, అలాగే మేనమామకు పోటీగా ఉండబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ మరి రాజకీయాల్లో ఎలాంటి మార్పు ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నా కానీ రాజశేఖర రెడ్డి ఆయన ఉన్నంతకాలం కూడా బెంగళూరు కేంద్రంగా కూడా జగన్ వ్యాపార కార్యకలాపాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. చివరిలో 2009లో ఆయన కడప ఎంపీగా బరిలో దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతకుముందు బై ఎలక్షన్లో కూడా కడప నుంచి కూడా ఆయన ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితి కనిపించింది జగన్. అయితే అంతకుముందు కావచ్చు, 2004లో కావచ్చు, 99లో కావచ్చు, అప్పటికి కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా బెంగళూరు కేంద్రంగానే ఆయన
వ్యాపార కార్యకలాపాలను జగన్ కొనసాగించాడు. సో అదే పందాన్ని మేనమామ ఏ రకమైన పందానైతే కొనసాగించాడో అదే పందాన్ని రాజారెడ్డి కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటుగా రాయలసీమ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలనేది షర్మిల ఆలోచన వ్యూహంగా కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే రాజారెడ్డిని కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ధీటుగా నిలబెట్టాలి, జగన్మోహన్ రెడ్డికి పోటీగా నిలబెట్టాలి. ఖచ్చితంగా తద్వారా ఇటు రాజశేఖర రెడ్డి కుమార్తెగా కావచ్చు, మనవడిగా కావచ్చు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ప్రభావితం చేసే విధులు ఖచ్చితంగా. అంటే కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకపోవచ్చు, కానీ ఓటమిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కీలకమైన పాత్ర పోషించింది. సో ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు అంటే 29 నాటి ఎన్నికలకు సంబంధించి కూడా సమీప భవిష్యత్తులో వైసీపీ అధికారంలో రాకుండా కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని భర్తీ అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2009కి ముందు ఏ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉందో అదే స్థానాన్ని తీసుకెళ్లాలనేది ప్రధానమైన ఉద్దేశంగా కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న కొంతమంది నేతల్ని కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత సంవత్సర కాలంగా కూడా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత వైఫల్యం చెందిందనేది కొంతమంది సీనియర్ నేతలు చెప్తున్న మాటగా కనిపిస్తోంది. సో దానిలో భాగంగానే ఇటు షర్మిల కావచ్చు, రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి నేతలు ఉన్నారో, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కీలకమైన నేతలు ఉన్నారో ఆ నేతలందరినీ కూడా తిరిగి యాక్టివ్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన కనిపిస్తుంది. దానిలో భాగంగానే రాజారెడ్డిని ప్రమోట్ చేస్తున్నారు. ఇటు పక్క కర్ణాటక కావచ్చు, ఇటు పక్క తెలంగాణ కావచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో అధికారం దిశగా ప్రయత్నాలు చేయాలనేది ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. దానికి గతంలో డీకే శివకుమార్ కావచ్చు, లేకపోతే సిద్ధా రాఘయ్య కావచ్చు, ఇటు తెలంగాణ సీఎం సంబంధించిన రేవంత్ రెడ్డి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు పూర్తి స్థాయిలో అండగా ఉండి చేతునిస్తానని చెప్పి తెలంగాణ సీఎం అనేక సందర్భాల్లో చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడం మూలంగానే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైంది కాబట్టి మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీ ఎదగాలని భావిస్తుంది. సో ఆ ఎదుగుదలలో భాగంగానే గతంలో షర్మిలాను తీసుకురావడం కావచ్చు, ప్రస్తుతం రాజారెడ్డిని తీసుకొచ్చిన కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, రాజకీయ వ్యూహాలను పన్నుతుందని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.